హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు కేవలం కొన్ని పదార్థాలతో నోరూరించే వంకాయ టమాటో పచ్చడి తయారు చేద్దామండి. పులుపు, కారం, వంకాయ రుచి అలాగే అద్భుతంగా కలిసి ఈ పచ్చడికి ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలా చేయాలనిపిస్తుందండి. మరి ఆలస్యం చేయకుండా స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను వేసుకోవాలండి. ఇప్పుడు మెంతులు అనేవి ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకోవాలండి. మెంతులు అనేవి ఎర్రగా వస్తేనే పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలాగ మెంతులు అనేది ఇలా వేగినాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలండి. అలాగే 3 ఎండుమిర్చి, 5 పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు వరకు అల్లం వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని పల్లీలు అనేవి క్రిస్పీగా అయినంత వరకు అయితే వేయించుకోవాలండి. ఇలా కాసేపటికి పల్లీలు వేగిన దాంట్లోనండి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నువ్వులను అయితే వేసుకోవాలండి. నువ్వులను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నువ్వులు ఈ ప్యాన్ వేడికి అనేది మగ్గిపోతాయండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లో అయితే తీసుకోవాలండి. ఇవన్నీ పూర్తిగా చల్లారాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక 4 వంకాయలండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అయితే నేను వేసుకుంటున్నాను. నేను పర్పుల్ కలర్లో ఉన్న వంకాయలను అయితే తీసుకున్నాను. ఏ కలర్లో ఉన్న వంకాయలైనా వేసుకోవచ్చండి ఈ పచ్చడికి అనేది. 4 మీడియం సైజు వంకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని నేను వేసుకున్నాను. అలాగే 3 బాగా పండిన టమాటోలండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని అయితే వేసుకోవాలండి. అలాగే టమాటోను వంకాయలు త్వరగా మగ్గడానికి పచ్చడికి సరిపోయినంత ఉప్పుని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమాటో వంకాయలు అనేవి మెత్తపడిన వరకు అయితే మగ్గించుకోవాలండి. మూత పెట్టుకుంటే త్వరగా ఏగుతాయి. ఇదిగోండి ఈ విధంగా మెత్తపడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే గుప్పెడంత కొత్తిమీరని అయితే వేసుకోవాలండి. కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వేడికి అనేది కొత్తిమీర అనేది మగ్గిపోతుంది. ఇప్పుడు వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారాలండి. చల్లారినాకే మిక్సీ పట్టించుకోవాలి వీటన్నిటిని కూడా. మనం ముందుగా వేయించుకున్నాం కదండి అవి పల్లీలు, నువ్వులు ఉన్నాయి కదా అవైతే వాటర్ వేయకుండా అయితే ఒకసారి అయితే మిక్సీ పట్టించుకోవాలండి వీటిని మెత్తగా. ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న దానిలోనే వంకాయ, టమాటో, కొత్తిమీర వేయించుకున్నాం కదండి అవి కూడా ఇందులో వేసుకొని వాటర్ వేయకుండా అయితే మిక్సీ పట్టించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ స్పూన్తో కలుపుతూ అయితే మిక్సీ పట్టించుకోవాలి. వాటర్ వేయం కదా కొంచెం నలగడానికి గట్టిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుతూ అయితే మిక్సీ పట్టించుకోవాలండి. ఈ విధంగా పచ్చడంతా మిక్సీ పట్టించుకున్న దాన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. ఇలా బౌల్లో తీసుకున్న పచ్చడికి అయితే ఇప్పుడు పోపుని అయితే పెట్టుకోవాలండి. ఏ పచ్చడికైనా పోపు పెట్టుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని 1 టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక ఇందులోనే 1.5 టీ స్పూన్ వరకు అయితే పోపు దినుసులండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కలిపి 1.5 టీ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను. అలాగే 3 ఎండుమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఈ పోపు అంతా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలండి. ఇలాగ వస్తే సరిపోతుందండి ఎగిపోయినట్టు. ఇప్పుడు ఈ పోపుని తీసుకెళ్ళి పచ్చడిలో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చడిలో పోపు అంతా కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలండి. కొంచెం తాలింపులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని తాలింపు పెట్టుకుంటే ఈ పచ్చడి అనేది 3-4 రోజులు అనేది నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇలా తయారు చేసుకున్న పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేనండి, చాలా సింపుల్గా రుచికరమైన వంకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.